రాత్రి వేళ కూడా తిరిగి మనము వాటి నుండి కొన్ని సత్యాలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాల వరకు మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాల వరకు మనం చదువుతున్నాం. అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తై, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చదువుబడిన లేఖన వాక్య భాగంలో నుండి ప్రభువు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక. లాస్ట్ టైం మనమేం చెప్పుకున్నామంటే బ్రీఫ్గా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా ఇద్దరు దూతలు తెల్లని వస్త్రంలో, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పినటువంటి వాగ్దానాన్ని గురించి మనం కొన్ని సత్యాలు ధ్యానం చేశాం. ఆకాశము వైపు తేరి చూడటం అంటే పశ్చాత్తాపపడే అనుభవం అని మనం తెలుసుకున్నాం. ఆకాశం వైపు తేరి చూడటం అంటే ప్రార్థన అనుభవం అని మనం చెప్పుకున్నాం. అలాగా పరలోకం వైపు తేరి చూడటం అంటే దైవ ప్రత్యక్షతలు పొందుకోవటం, ఇలా కొన్ని సత్యాలను మనం నేర్చుకున్నాం. అయితే విశ్వాస జీవితంలో అలా కొన్ని అద్భుతమైన అనుభవాలు మనకి కలిగినప్పుడు మనము అక్కడే ఆగిపోకూడదు. గలిలయ మనుష్యులు, ప్రభు యొక్క శిష్యులు ఆ దివ్యమైన దర్శనం దగ్గరే ఆగిపోయారు. కానీ ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు, మీరెందుకు ఇలాగా ఇక్కడే ఆగిపోయారు? మీరు ముందుకి సాగిపోండి. విశ్వాస జీవితంలో కొన్ని అనుభవాల్లో మనము ఆగిపోయే అనుభవాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఏమేమి అనుభవాలంటే శ్రమలు కలిగినప్పుడు ఆగిపోతాం అని చెప్పుకున్నాం. 2 విజయాలు కలిగినప్పుడు కూడా ఆగిపోతాం అని చెప్పుకున్నాం. 3 కొన్ని అద్భుతమైన దేవుని యొక్క మహిమలు, ఆనందం, ఆశ్చర్యం. ఉదాహరణకి మీటింగ్స్ జయకరంగా జరిగాయి అనుకుందాం ఉదాహరణకి. ఇక మనం 24 hours అబ్బా భలే జరిగాయి, బ్రహ్మాండంగా జరిగాయి అని ఇక మన సంవత్సరం అంతా ఆ మధురంగా జరిగిన అనుభవాల దగ్గర ఏమైపోకూడదు, ఆగిపోకూడదు. లేదు, మన కుటుంబాల్లో, మన సంఘంలో ఒక ప్రియమైనటువంటి భక్తులు, సహోదరులు, సహోదరీలు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. కష్టకాలం వచ్చింది, దుఃఖభరితమైన సమయం వచ్చింది, విషాదమైన అనుభవాలు వచ్చాయి. ఇలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఈ ఫెయిల్యూర్ ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఇలానే ఎందుకు అని మనం ఆ దుఃఖాల దగ్గర ఆగిపోకూడదు, విజయాల దగ్గర ఆగిపోకూడదు. దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షతలు మనకి కలిగినప్పుడు అక్కడ కూడా మనం ఆగిపోకూడదు. దేవుని పిల్లలు లేకపోతే ప్రభు యొక్క శిష్యులు గలిలయ మనుషులని ప్రభు దూతలు చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇక్కడే ఆగిపోయి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది, మీ ముందు చాలా పెద్ద పోరాటం ఉంది, మీ ముందు చాలా పెద్ద ప్రయాస పని ఉంది. మీరు భూలోకం అంతటికీ వెళ్ళాలి. ఇక్కడే చూస్తూ ఆగిపోతే కుదరదు. మీరు అనేక మంది దగ్గరికి వెళ్ళాలి. చాలా పెద్ద శ్రమ, కష్టం, పోరాటం మీ ముందుంది. మీరు ఇక్కడే ఆగిపోవటానికి వీల్లేదు. కాబట్టి విశ్వాస జీవితంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని ఆజ్ఞ మేరకు
ఆయన బిడ్డలైనటువంటి శిష్యులు ముందుకు కొనసాగటాన్ని మనం చూస్తున్నాం. వారు కొనసాగుతున్న విధానంలో మొదటి అడుగులు, మొదటి పద్ధతి ఎలాగుందో మనం ఇప్పుడు చూసాం. ఈ రాత్రి వేళ దేవుని చిత్తమైతే అందులో నుండి కొన్ని సంగతులు మనం గ్రాస్ప్ చేయటానికి, అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒలీవల కొండ అనబడినటువంటి ఆ కొండ నుండి యెరూషలేమునకు ప్రభువారి శిష్యులు తిరిగి వెళ్ళిరి. ఇందులో పా అనే అక్షరం మీద కొన్ని మాటలు శిష్యుల అనుభవాల్లో నుంచి మనం నేర్చుకుందాం. నేను ఒక పదం చెప్తాను, నేను ఒక మాట చెప్తాను, మిగిలిన మాటలు మీరు చెప్పడానికి ఆలోచన చేస్తారని నేను ఆశపడుతున్నాను. ఓకే, శిష్యులు ఏమేం చేశారో, ఓకే, శిష్యులే మీరు ఇంకా జడ్జ్ చేసుకోవచ్చు. ఇవి నేను ఊరికినే మీ ఎపిటైట్ని ఇన్స్టిగేట్ చేయటానికి, ప్రొవోక్ చేయటానికి నేను ఇలా చెప్తున్నాను. ఓకే, ఇందులో శిష్యుల యొక్క ప్రయాణం ఉంది. శిష్యుల యొక్క ప్రయాణం. ఏం ప్రయాణం? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? ఒలీవల కొండ నుంచి యెరూషలేము పట్టణానికి తిరిగి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణం ఉంది. ఓకే, ఒకటి శిష్యుల యొక్క ప్రయాణం ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి, మీరు చూసి చెప్పండి. పా అనే అక్షరం, ప్రయాస ఉంది. వెరీ గుడ్, శిష్యుల యొక్క ప్రయాస ఉంది. రైట్. ఇంకా అమ్మా, పరిచర్య ఉంది. వెరీ గుడ్, శిష్యుల యొక్క పరిచర్య ఉంది. గుడ్. ఇంకా శిష్యుల యొక్క ప్రయాణము, శిష్యుల యొక్క ప్రయాస, శిష్యుల యొక్క పరిచర్య. ఇంకా ఏమున్నాయి? ప్రార్థన ఉంది. ఎక్సలెంట్, వెరీ గుడ్. వాళ్ళందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేశారు కదా. వెరీ నైస్. శిష్యుల యొక్క ప్రార్థన. ఓకే, శబాష్. ప్రయాణం ఉంది, ప్రార్థన ఉంది. శిష్యుల యొక్క ప్రార్థన జీవితం అక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా అమ్మా, ప్రేమ కూడా ఉంది. ఎక్సలెంట్, వెరీ గుడ్. శిష్యులు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంట? ఎందుకు చెప్పావు ప్రేమ ఉందని? అమ్మా, వెరీ గుడ్. అది ఏక మనస్సుతో వాళ్ళు కూడి ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఏముందనమాట? ప్రేమ ఉంది. వెరీ నైస్. వాళ్ళు ప్రయాణం చేసి వెనక్కి వచ్చారు, ప్రయాసపడ్డారు, పరిచర్య చేస్తున్నారు. 3 వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కలిసి కూర్చొని. 4 వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంది. ఇంకా ఏముంది అమ్మా? ప్రోత్సహించబడ్డారు. దే వర్ ఎన్కరేజ్డ్. ఓకే, వెరీ గుడ్. ప్రోత్సాహం ఉంది. ఇంకా బాగా చెప్పారు. ఇంకా పదాలు కనిపెట్టండి. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలమై, మత్తయి, యాకోబు, సీమోను కుమారుడైన యోధ. ఏమున్నది అందులో? ఏమున్నదన్నా అమ్మా చెప్పండి. పిల్లలు రాలేదు ఈరోజు అసలు. పేతురు అంటే ఏంటిది? అది పేతురు, యాకోబు, యోహాను, ఏంటి పేర్లు? యా, దట్స్ రైట్. ఏమున్నాయి అందులో? మీరందరూ బాగా థియలాజికల్గా పెద్ద పెద్ద మంచి డీప్ థాట్స్ చెప్పాలనుకుంటున్నారు. వెరీ గుడ్. సింపుల్ థింగ్. ఓకే, నెంబర్ 1 ఇట్ వాజ్ దేర్ ట్రావెల్, వాళ్ళ ప్రయాణం ఉంది కదా. నెంబర్ 2 వాళ్ళ ప్రార్థన ఉంది. నెంబర్ 3 వాళ్ళ పేర్లు ఉన్నాయి. నెంబర్ 4 వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంది. ఇంకా ఏముంది? ప్రయాసం ఉంది, పరివర్తన, పరిచర్య ఉంది, ప్రోత్సాహం ఉంది. ఇంకా ఏమున్నాయి? వీళ్ళందరూ ఒకటేలా ఉన్నారా? ఏక మనస్సుతో ఉన్నారంట. సువార్తల్లో ఎలా ఉన్నారు? ఇక్కడ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. సువార్తల్లో ఎలా కనిపిస్తారు? ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా. సువార్తలలో శిష్యులు వీళ్ళందరూ, పేతురు ఎలా ఉంటాడు? ఫస్ట్ ఉంటాడు అన్నిట్లో. మరి యాకోబు, యోహాన్లు ఏమంటారు? వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మేము ఫస్ట్ ఉండాలంటారు. ఇంతకీ వాళ్ళందరూ ప్రభు యొక్క ఆఖరి ప్రయాణంలో, యోహాన్ సువార్త 13వ అధ్యాయంలో ప్రభు మేడగదిలోకి వెళ్ళేటప్పుడు
అసలు గలిలయ నుంచి యెరూషలేముకి ప్రయాణమై వచ్చేటప్పుడు ఇక యెరూషలేముకి దగ్గర అవుతున్నామనగా వాళ్ళ మధ్యలో పోరాటం ఏంటంట? ఎవరు మనలో, అయ్యో మీకు తెలీదా, మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు పెద్ద, ఆ మాటని ఖండించటానికే, ఎవరు మనలో గొప్ప అనే మాటని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికే ప్రభు ఏం చేశాడు? మేడగదిలోకి వెళ్ళి శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. మీలో గొప్పవాడు పరిచారకుడుగా ఉండాలా, మీలో అధినేత ఇలా నాయకుడు అనుకునేవాడు సేవకుడుగా ఉండాలా. కానీ ఇక్కడ ఎలా ఉన్నారంట? ఇక్కడ ఎలా ఏక మనసు అంటే ఏమొచ్చింది వాళ్ళల్లో? ఏమొచ్చింది వాళ్ళల్లో? పరివర్తన వచ్చింది కదా. దేవర్ చేంజ్డ్ పీపుల్ కదా. వాళ్ళు మారిపోయారు. వాళ్ళల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. నిజానికి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళల్లో సాధారణంగా మనలాంటి మనుషులమైతే ఏమని చెప్పుకోవచ్చు? పేతురు మన పక్కన ఉన్నాడు అనుకోండి, మనం 3.5 సంవత్సరాలు పేతురుతో తిరిగాము. ఆ 2 నెలలు కూడా ఇంకా అవలా. నెల అంటే ఇప్పటికీ ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయి 40 రోజులే. 40 రోజులు అంటే నెల జరిగి 10 రోజులు, నెల 10 రోజుల సమయంలో ప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు లేకుండా అందరం కలిసి వచ్చాం అనుకోండి. ఉదాహరణకి అందరు కలిసి వస్తే పేతురు కూడా ఉన్నాడు మనతో. ఇప్పుడు ఒకవేళ పేతురు ఒక పాట నెంబర్ చెప్తున్నాడు అనుకోండి, లేకపోతే పేతురు ఆరాధనలో వాక్యం చెప్పడానికి లేచాడు అనుకోండి, మనం ఏమంటాం? ఏమనరా అమ్మా? ఆరాధన పాత్రలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పేతురన్న ముందుకు వచ్చాడు అనుకోండి. ఏది నెల 10 రోజుల క్రితం పేతురన్న ఏం చేశాడు? మీరు విజువలైజ్ చేసుకోవట్లా. దేవుణ్ణి నా వాడు కాదన్నాడు, మోసగించాడు, వద్దన్నాడు. ప్రభువు నాకు సంబంధం లేదని పేతురు ప్రభువుని మోసగించాడు. ఈ విషయం శిష్యులకు తెలుసా తెలీదా? 100% అట్లాంటివి బాగా తెలుస్తాయి కదా. ఒక వ్యక్తి చేసే లోపాలు, ఒక వ్యక్తి చేసే మిస్టేక్స్, ఒక వ్యక్తి చేసేటటువంటి తప్పులు తొందరగా అందరికీ తెలుస్తాయి. పేతురు ఇలా చేశాడని తెలుసా తెలీదా? మొత్తానికి అందరికి తెలుసు. ఇప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో లేచి నిలబడుతున్నాడు. అప్పుడు మనలాంటి వాళ్ళు ఏమంటారు? అన్నా నువ్వు కూర్చోన్నా, ఎందుకు? నీకు అర్హత లేదన్నా, నువ్వు మాట్లాడబాకన్నా. పేతురన్నా నువ్వు సైలెంట్గా ఉండు. మరి యోహాన్ ఏమనాలా? మీరు మామూలుగా కూర్చున్నప్పుడు బాగానే అన్నీ చెప్తారు, కానీ ఇప్పుడు అసలు యోహాను ఒకవేళ నేనై ఉంటే, ఒకవేళ మీరై ఉంటే మనం మీరందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారా? పేతురు నువ్వు కూడా ఉంటానని చెప్పి ఏం చేసావు? వెళ్ళిపోయావు. తోమా అసలు అయితే అడ్రస్ లేడు, ఇడు ఎక్కడికి పోయాడో కూడా తెలియదన్నా. మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు. అరే శిలువ మీద ప్రధాన యాజకుడు ఇంటిలోకి వెళ్తున్నప్పుడు ఎవరున్నారు దగ్గర? నేనే ఉంది. అసలు ఇంకో విషయం తెలుసా మీకు? ప్రభువారు శిలువ మీద చనిపోతా కూడా ఏం చెప్పాడు అమ్మా? నాకే చెప్పాడు. ఎవరి గురించి? వాళ్ళ అమ్మ గురించి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చింది, నాకు అప్పగించాడు. అది మరియమ్మ గారు కూడా ఉన్నారు ఆ టీంలో. ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా ఉన్నారు. సో పేతురు క్షమించండి, యోహాన్ ఏమని ఉండాల్సిందంటే, మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు, ప్రభుకి అతి సమీపంగా నేను ఉంది. తోమా చాలా భయపడతా ఉండుంటాడు, అమ్మో నేను ఉండొచ్చో ఉండకూడదో. కానీ వీళ్ళందరూ ఏం కొట్టుకోట్లా. పేతురు లేచి ధైర్యంగా మాట్లాడుతుంటే పేతురులో లోపాలు చెప్పట్లా. యోహాను మౌనంగా ఉన్నాడు, ప్రభు తల్లి సైలెంట్గా ఉంది. వాట్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. సువార్తలలో ఉన్న శిష్యులు వేరు, అపోస్తుల కార్యాల గ్రంథంలో కనిపించే శిష్యులు వేరు. వేరు అంటే వేరువేరని కాదు, వాళ్ళల్లో కలిగినటువంటి పరివర్తన. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో ఆయన పరిచర్య చేయాలంటే, లోకాన్ని భూలోకాన్ని ఆయన సువార్త చేత మనం నింపాలంటే, ఇప్పుడు ప్రభు కనిపించట్లేదు కానీ మనంగా ఆయన కాడి మోసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే, మనం కూడా సువార్తలలో కనిపించే శిష్యుల లాంటి ప్రవర్తన, ఆలోచన,
ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత మనలో ఉంటే మనం చేయలేం. మరి ఎలా ఉండాలంటే, ఇదిగో అపోస్తుల కార్యాల గ్రంథంలో వీళ్ళందరూ భలే జతకూడారు, భలే కలుసుకున్నారు. వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు ఏక మనసు. తోమ ప్రభువు కనిపించిన ఫస్ట్ సండే తోమ చర్చికి రాలే, చర్చి కంటే ఆ సభలో లేడు. నెక్స్ట్ వీక్ వచ్చాడు. మనమేమనాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఏమనుకోబాకండి, బాప్తిజం తీసుకున్న సహోదరుడు నిన్ననే ఆరాధనకు రావాలా, కానీ రాలా, ఫస్ట్ వీక్ ఆరాధనకు రాలా. మనందరం ఏమంటాం? ఏంటన్నా ఫస్ట్ వీక్ ఆరాధన, అసలు బాప్తిజం తీసుకొని ఎట్లా కుదిరిద్దన్నా? తోమా ద వెరీ ఫస్ట్ మంత్లో ప్రభు పునరుద్ధానుడై లేచినటువంటి మొదటి ప్రత్యక్షతలో తోమా లేడు. ఈడు వేస్ట్ అన్నా, బలహీనుడన్నా, అనుమానాలన్నా, ఎప్పుడు చూసినా ప్రభుని అనుమానించాడని మేము చెప్తే కూడా నమ్మలేదన్నా. చూడండి, అందరూ బలహీనులే, అందరూ విద్య లేని వాళ్ళే, అందరూ తొందరపాట్లు ఉన్నోళ్లే, కానీ వాళ్ళందరూ ఏక మనస్సుతో, ఏక అభిప్రాయంతో, ప్రేమ చేత అతుక్కబడిన వారుగా ప్రభు పరిచర్య చేయటానికి వారందరూ కలిసి ముందుకు వెళ్ళిన పరివర్తన చెందినటువంటి శిష్యులుగా ప్రభు యొక్క శిష్యులు కనిపిస్తారు. అమ్మ, మీరు నేను సువార్తలలో ఉన్న శిష్యుల్లాగా ఉన్నామా? లేకపోతే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్నటువంటి మార్పు చెందిన, పరివర్తన చెందిన, ప్రభు కొరకు రూపాంతరం చెందినటువంటి దేవుని శిష్యులంగా మనమున్నామా? అందువల్ల నేను ఇట్లా రాశాను, మీరు కూడా చాలా కొన్ని చెప్పారు. వెరీ గుడ్. వాటన్నిటినీ మనం మన ధ్యానం కోసం గుర్తుపెట్టుకుందాం. ఓకే, నేను రాసినవి చెప్తాను, మీరు చెప్పేవి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, శిష్యులు ప్రయాణం చేశారు కదా, ఇట్ వాజ్ దేర్ ఫస్ట్ జర్నీ. నెంబర్ 2, శిష్యులు ప్రార్థన చేస్తూ కనిపిస్తున్నారు. నెంబర్ 3, శిష్యులు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. నెంబర్ 4, శిష్యులు వాళ్ళు ప్రత్యేకమైన పేర్లు, జాబితా కౌంటెడ్. పేతురు ఊరుకోలా. ఏం ఊరుకోలేదంటే, అందరూ ఉన్నారు. మత్తయి ఉన్నాడు, బర్తలోమై ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, మరి తోమా ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, అందరు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి లేడు మనలో, ఆ పేరు జతకూడాలా. కాబట్టి దేవుని పిల్లల జాబితా, వాళ్ళ పేర్లు కూడా ముఖ్యమే. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ తలంపులు నా హృదయాన్ని చాలా సంతోషంతో నింపాయి. ప్రభు సన్నిధిలో మన పేర్లు కూడా ప్రాముఖ్యమే. మన ప్రేమ ప్రాముఖ్యం, మన ప్రార్థన ప్రాముఖ్యం, దేవుని కొరకు మనం చేసే పరిశ్రమ, ప్రయాణాలు అవి ప్రాముఖ్యమే. మాత్రమే కాదు, మన పేర్లు జాబితాలో ఉండాలా. ఏం జాబితాలో ఉండాలంటే, శిష్యుల జాబితా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరి జాబితాలో? సంఘం యొక్క మొదటి సంఘపు జాబితాలో మన పేర్లు ఉన్నాయా? మొదటి సంఘం అంటే అప్పుడు సంఘం కాదు. వేర్ ఆర్ అవర్ నేమ్స్ రిటన్? మన పేర్లు ఏ జాబితాలో ఉన్నాయి, ఏ లెక్కలో ఉన్నాయి? వాటిని కూడా మనం ప్రభు చిత్తమైతే మనం చూద్దాం. 6వదిగా, శిష్యుల జీవితంలో పరివర్తన చెందిన అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. దే ఆర్ చేంజ్డ్ పీపుల్, దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. ఆఖరిగా శిష్యులు వారు పనిని పూనుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇలాగా 7-8 సత్యాలు మీరు చెప్పినట్టుగా, ప్రోత్సాహం అన్నారు, ఇంకా ఏం చెప్పారు? ప్రార్థన చెప్పారు కదా, పరిచర్య, శిష్యుల యొక్క పరిచర్య, అవన్నీ కూడా మనం జత కూర్చుకోవచ్చు. 7 అంశాలు మీ మనసులో గుర్తుపెట్టు. వాళ్ళ ప్రయాణం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రేమ, వాళ్ళ పేర్లు, వాళ్ళ పరివర్తన, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ప్రాధాన్యతలు, వాళ్ళ పరిచర్య, వాళ్ళ పని, ఇలాగ అనేకమైనవి పా అనే అక్షరం మీద సులువుగా గుర్తుపెట్టుకోవటానికి మనం గుర్తుపెట్టుకోవచ్చు. మంచిది. వాళ్ళ యొక్క ప్రయాణాన్ని గురించి భక్తుడైనటువంటి లూకా ఇట్లాగా రాస్తున్నాడు కదా. 12వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువ తగినంత సమీపమున
ఉన్నది. ఇట్ వాజ్ దేర్ ఫస్ట్ జర్నీ, ఇట్ వాజ్ దేర్ ఫస్ట్ ట్రావెల్. మొదటి ప్రయాణం. ఏం ప్రయాణం అంటే యెరూషలేముకు వాళ్ళు తిరిగి కలిసి వస్తున్నారు. చాలా మధురంగా ఉంది ఆ మాట. ఎందుకు మధురంగా ఉందంటే 10 రోజుల క్రితమే వీళ్ళు ఆ దారిలో ప్రయాణం చేశారు. ఆ దారిలో ప్రయాణం చేసినప్పుడు చాలా విషాదమైన అనుభవాలను వాళ్ళు ఆ వీధుల్లోనే ప్రభువుని వాళ్ళు ఈడ్చుకొని పోవటం చూశారు. ఆ ఒలీవల కొండ మీదనే ప్రభువు దుఃఖాక్రాంతుడుగా వ్యాధిని అనుభవిస్తూ కన్నీళ్లు కార్చటాన్ని ఆ కొండల మీదే చూశారు కదా. ప్రభువు పట్టబడటం ఆ కొండల దగ్గరే చూశారు. ప్రభువుని బంధించటం అక్కడే చూశారు. యెరూషలేము పట్టణానికి బయటనే ఆ గొల్గొతా కొండ మీద ప్రభువు సిలువ వేయబడటం వాళ్ళ జ్ఞాపకాల్లో ఫ్రెష్గా ఉంది. నిజానికి చెప్పాలంటే యెరూషలేము చాలా డేంజరస్ సిటీ. యెరూషలేము గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. యెరూషలేము చాలా బ్యాడ్ సిటీ కదండి. ఇట్స్ నాట్ ఓన్లీ డేంజరస్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్ సిటీ. యెరూషలేముకి శిష్యులకి పరిచయం లేని పట్టణం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దూత కూడా వాళ్ళని అందరినీ సంబోధిస్తూ ఏం చెప్పాడు దూత? ఓ గలిలయ మనుషులారా. గలిలయ ప్రాంతం ఎటుంటుందని చెప్పుకుంటాం? ఉత్తరం వైపు ఉంటుంది. ఈ మ్యాప్, ఈ ఫ్రేజ్ మన మనసులో ఎప్పుడు గుర్తుండాలి. గలిలయ ప్రాంతం ఉత్తర దేశం, ఉత్తర ప్రాంతం. యెరూషలేము దక్షిణ ప్రాంతం. ఓ గలిలయ మనుషులారా. ఓకే, అంటే ఉత్తరం వైపు ఉండే ఓ మనుషులారా. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యెరూషలేములో ఉన్నారు, క్యాపిటల్ సిటీలో ఉన్నారు. వీళ్ళకి అనుకూలమైనటువంటి స్థలం కాదు, వీళ్ళకి మేలుకరమైనటువంటి స్థలం కాదు. కానీ ప్రభువు కొన్ని సందర్భాల్లో ఆయన బిడ్డలకు డేంజరస్ సిటీస్, బ్యాడ్ సిటీస్, అన్సూటబుల్ సిటీస్, అనుకూలం కాని పరిస్థితులు, పరిచయస్తులు లేని పరిస్థితులు, అలాంటి స్థలాల్లోనే, అలాంటి పట్టణాల్లోనే దేవుడు ఆయన బిడ్డలను ఉంచటానికి, అభివృద్ధి చేయటానికి, నడిపించటానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి యెరూషలేము పట్టణంలోనే వీళ్ళు ఉండాలి అని ప్రభు ఏర్పాటు చేశాడు. అయితే వీళ్ళ ప్రయాణాన్ని గురించి భక్తుడైన లూకా ఇట్లా రాస్తున్నాడు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది. ఈ మాటలో చాలా గొప్ప అర్థం, చాలా గొప్ప భావం మనం చూడగలం. ఏంటిది అంటే, ఒలీవల కొండ మీద వీళ్ళు ఉన్నారు. దాని దూరం ఎంత అంటే విశ్రాంతి దినమున నడువదగినంతటి దూరం. అంటే విశ్రాంతి దినమున నడవదగినంతటి దూరమే ఉంది, నడవకూడని దూరం కూడా ఉంది. విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యత, ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రివేళ అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ట్రాన్సిషన్ అంటారు. ట్రాన్సిషన్ అంటే మార్పు. ఏమి మార్పు అంటే, యోధా మతం నుండి, యోధా ఆచారాల నుంచి, యోధా మత హెబ్రీ సిద్ధాంతాల నుంచి నిజమైనటువంటి విశ్వాస సహితమైన క్రైస్తవ్యం వైపుకు మార్పు జరుగుతుంది. ట్రాన్సిషన్, చేంజ్. ఎక్కడి నుంచి? యోధా మతం నుండి క్రైస్తవ్యం వైపు, విశ్వాసం వైపు. నెంబర్ 2, విశ్రాంతి దినము నుండి, చెప్పండి, ప్రభువు దినంకి. విశ్రాంతి దినము నుండి ప్రభువు దినానికి మార్పు జరిగింది. విశ్రాంతి దినం అంటే ఏ రోజు అది? శనివారం. అంటే వారంలో లెక్క పెడితే ఏ రోజు అది? 1వ రోజా, 2వ రోజా, 3వ రోజా, 4, 5, 6? 7th డే, 7వ రోజు, ఆఖరి రోజు. ఇప్పుడు విశ్రాంతి దినము ఆచారము నుండి, విశ్రాంతి దినము యొక్క పద్ధతి నుండి, అపోస్తుల కార్యాల 1 నుండి 10వ అధ్యాయాల లోపు మనమేం గమనిస్తామంటే ట్రాన్సిషన్ టు లార్డ్స్ డే, ఆదివారానికి మార్పు. ఆఖరి దినం నుండి ఏ దినానికి మార్పు వచ్చింది? ఇప్పుడు మొదటి దినానికి వచ్చింది. యూదా మతం నుండి క్రైస్తవ్యానికి, విశ్రాంతి దినం నుండి ఆదివారానికి
మాత్రమే కాకుండా సమాజ మందిరాల నుండి, యెరూషలేము దేవాలయము నుండి ఇప్పుడు ఎటుకు మారుతుంది? వెరీ నైస్, సంఘానికి మారుతుంది. ఈ అధ్యాయాలలో, ఈ గ్రంథంలో ఈ జరుగుతున్న మార్పుని మెల్లమెల్లగా నిదానంగా మనం గమనించాలి. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలు, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్నటువంటి వివరాల్ని మనం సిద్ధాంతం అంటే మనం అనుసరించాల్సినటువంటి విషయాలుగా వాటిని మనం తీసుకోకూడదు. అన్న వాళ్ళు విశ్రాంతి దినాన్న నడవకూడనంత దూరం ఉంది అంటే విశ్రాంతి దినాన్న కొంచెం దూరమే నడవాలా, విశ్రాంతి దినాన్న ఎక్కువ దూరం నడవకూడదు, విశ్రాంతి దినాన్న అన్ని పనులు చేయకూడదు, విశ్రాంతి దినాన్న ఏది పడితే అది చేయకూడదు. లూకా వెరీ స్పెసిఫికలీ రైటింగ్ ఆ డిస్టెన్స్, ఆ దూరం ఎంతంటే విశ్రాంతి దినాన్న నడవదగినంతటి దూరం అంతే. అన్ని పనులు చేయటానికి వీల్లేదు. విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యత భక్తుడైనటువంటి లూకా అక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులు ప్రభుని నమ్ముకునిన తర్వాత వాళ్ళ జీవితంలో కూడా విశ్రాంతి దినము కంటే ప్రాధాన్యమైనటువంటి దినం రాబోతుంది కదండి. అట్లాగైతే ఈ రాత్రి వేళ మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, విశ్రాంతి దినాన్ని గురించినటువంటి కొన్ని నడవదగిన దూరం వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకూడదు, ఎక్కువ దూరం పోకూడదు, అన్ని పనులు చేయకూడదు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు విశ్రాంతి దినానికి ఉంది. అట్లాగైతే దేవుని ప్రజలమైన మనకు మరొక దినం ఏర్పడింది కదా. ఏం దినం ఏర్పడింది? ప్రభువు దినం. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, సత్యాలు ఏమిటంటే ప్రభువు దినములో మనకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకత. ఆదివారం రోజు ఎంత దూరం ప్రయాణం చేయొచ్చంట? ఇక్కడ ఏమని రాశాడంటే విశ్రాంతి దినమున నడవదగినంతటి దూరమే. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ అంటే ఎంత దూరం వీళ్ళు నడవదగింది అని యూదులు సెట్ చేసుకున్నారంటే హాఫ్ మైల్ అంటే సగం మైలు, 2000 ఫర్లాంగులు. అంత దూరమే, చాలా దగ్గర దూరం అనమాట. సగం మైలు దూరం కంటే ఎక్కువ నడవకూడదు. ఫుల్ మైల్ కూడా కాదు, హాఫ్ మైల్. ఇంతకంటే ఎక్కువ దూరం ఏం చేయకూడదంట? నడవటానికి వీల్లేదు. ఎవరు? విశ్రాంతి దినాన్న యూదులు నడవటానికి వీల్లేదు. మరి విశ్వాసులు ఈ రాత్రి వేళ ఆదివారం యొక్క దినాన్న, ప్రభు పరిశుద్ధపరిచినటువంటి దినాన్న మన జీవితాల్లో కూడా, అంటే దీన్ని మనం ఒక కఠినమైనటువంటి నియమంగా కాదు చూసేది, కఠినమైనటువంటి పద్ధతిగా కాదు మనం చూసేది. భక్తుడైనటువంటి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే మనకి ధర్మశాస్త్రం అనేది కఠినమైనటువంటి భర్తలాగా ఉన్నాడు అని 10వ అధ్యాయంలో చెప్పాడు. హెబ్రీ గ్రంథకర్త భక్తుడైనటువంటి పౌలు ఒక విశ్వాసిని యోధా మతంలో నుంచి మార్పు చెందినటువంటి ఒక విశ్వాసి జీవితాన్ని గురించి హెబ్రీ గ్రంథం అంతా పాత నిబంధన లేవ్యాకాండ గ్రంథంతో పోల్చి చెప్పబడింది. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లేవ్యాకాండం, న్యూ టెస్టిమెంట్ హెబ్రీ గ్రంథం, రెండు ప్యారలల్గా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. అట్లాగైతే హెబ్రీ గ్రంథంలో కూడా లేవ్యాకాండంలో లాగా ఒక విశ్వాసి జీవితం హెబ్రీయుల విధానాల్లోంచి, అంటే యూదుల సిద్ధాంతాల్లో నుంచి ఒక విశ్వాసిగా మారామనుకోండి, మారితే ఎలా ఉంటుంది? దాన్ని ఒక పోలికలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు ఒక భార్య ఉంది, ఆమెకి ధర్మశాస్త్రం అనే ఒక భర్త ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి లోబడినటువంటి ఒక విశ్వాసి భార్య ప్లేస్లో. ఓకే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే భయంకరమైనటువంటి నియమ నిబంధనలతో వీళ్ళ సంబంధం ఉంది. ధర్మశాస్త్రం అనే భర్త, విశ్వాసి అనే భార్య, నియమ నిబంధనలు, నిష్ఠ, సున్నతి చేయించుకోవాలా, ఆచారాలు చేయాలా, అర్పణలు చేయాలా. ఇప్పుడు ఈ భర్త చచ్చిపోయాడు, ధర్మశాస్త్రం చచ్చిపోయింది. ఇప్పుడు ఈ భార్య, విశ్వాసి అనే వ్యక్తి
ఎవరినైనా తన సంబంధంలో పెళ్లి చేసుకోవటానికి అర్హమైన వ్యక్తి. ఈమె ఎవరిని పెళ్లి చేసుకుందంట? ఎవరిని పెళ్లి చేసుకుంది? కృప అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చూడండి ఒకసారి హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం. హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ఇంకా మీరు అట్లా చదువుకుంటూ పోవాలన్నమాట. ఓకే, చదువుకుంటూ పోతే ఆ ధర్మశాస్త్ర నియమ నిబంధనల విధానాల్లో నుంచి ఒక విశ్వాసి మార్పు చెందినటువంటి పద్ధతిని 10వ అధ్యాయంలో భక్తుడైనటువంటి గ్రంథకర్త మనకి వివరిస్తూ కనిపించడాన్ని మనం చూస్తాం. అదే విషయాన్ని భక్తుడైన పౌలు ఇంకా స్పష్టంగా చెప్తున్న విధానాన్ని మనం రోమాపత్రికలో కూడా చూస్తాం. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం. సేమ్ కాంటెక్స్ట్, సేమ్ మీనింగ్. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం ఇంకొంచెం క్లియర్గా, స్పష్టంగా. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఇప్పుడు 4వ వచనం. కావున నా సహోదరుల, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. సరే, దీని భావం ఏమిటి అంటే, ధర్మశాస్త్రము నుండి మనము మార్పు చెంది కృప అనే వ్యక్తితో మన సంబంధం ఏర్పడింది. ధర్మశాస్త్రము నుంచి, ధర్మశాస్త్రంలో భర్త ఉన్నాడు, ఆయన చాలా కఠినంగా ఉన్నాడు, నియమ నిబంధనలతో మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు, ఈమె ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఈయన ఎట్లా ఉన్నాడంట? ఈయన ఎట్లా ఉన్నాడు? ఈయన కృపగా ఉన్నాడు. కృప అంటే అసలు ఈయన ఏమి ఇబ్బంది పెట్టడు, గొడవ చేయడు, కష్టపెట్టడు, రూల్స్ లేవు, నిబంధనలు లేవు, నియమాలు లేవు, నీ ఇష్టం పొద్దున్నే ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పుకుందాం, ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తాడంటే, పొద్దున్నే నువ్వు ఏమైనా కానీ 5 గంటలకల్లా నాకు టీ పెట్టి ఇవ్వాలంటాడు. మనకు అర్థమయ్యే భాషలో ఏం చేయాలంట? by 5 యూ షుడ్ గెట్ అప్ అండ్ గివ్ మీ టీ. ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం. ఒకరోజు ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేక పడుకుంది అనుకోండి, ఈయనేమంటాడు? నాకు సంబంధం లేదు, నువ్వు చేయాల్సిందే. 5 గంటలకల్లా నాకు టీ కావాల్సిందే, 8 గంటలకల్లా నాకు బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు, నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు, ఈమె ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఈమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, అమ్మో ఈయన ఎలా ఉంటాడో, ఈయన కూడా కష్టంగా ఉంటాడేమో, ఈయన ఎన్ని గంటలకు లేవమంటాడో, ఈయన ఎప్పుడు నాకు టీ ఇవ్వమంటాడో, సేవ చేయమంటాడో, ఈ భోజనం ఎప్పుడు పెట్టమంటాడో, ఈమెకి ఇదే ఆందోళన ఉంది. కానీ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఏమన్నాడు? నీ ఇష్టం, ఎప్పుడైనా లే, నువ్వు నాకేం టెన్షన్ పెట్టక్కర్లా, నువ్వు నాకు టీ పెట్టక్కర్లా, నేను లేస్తే నేనే నీకు పెడతా. ఒకవేళ నువ్వు ముందు లేస్తే నాకు టీ పెట్టు, నువ్వు భోజనం ఎప్పుడైనా చేయి, బ్రేక్ఫాస్ట్ నో ప్రాబ్లం, నువ్వు చేయకపోతే నేను బయట నుంచి తెస్తా. ఇఫ్ వీ థింక్ దట్ వే, అలా కానీ ఒక సంబంధం మనకు ఏర్పడితే, ఇప్పుడు ధర్మశాస్త్రం అని చెప్పబడిన ఈయనకి ఎక్కువ సేవ చేస్తామా, లేకపోతే ఈ కృప అని ప్రేమిస్తున్న పురుషుడికి ఎక్కువ సేవ చేస్తామా? ఎవరికి ఎక్కువ మనం సేవ చేయటానికి ఇష్టపడతాం అన్నా? ఇప్పుడు కఠినంగా చూసి ఆయనకి బాగా చక్కటి పరిచర్య చేస్తామా, ఇప్పుడు ప్రేమగా చూసే ఈయనకి ఎక్కువ ప్రేమ చూపించి సేవ చేస్తామా? సాధారణంగా మన హ్యూమన్, మీరు అసలు ఏం జవాబు చెప్పట్లా, మన హ్యూమన్ నేచర్ ఏంటంటే, బాగా కఠినంగా, కోపంగా కష్టపెట్టే వాళ్ళకి మనం ఏం చేస్తాం?
ఎక్కువ లోబడి చూస్తాం. ప్రేమగా చూసేవాళ్ళకి, దయగా చూసేవాళ్ళకి, మంచిగా చూసేవాళ్ళకి మనం ఎక్కువగా లోబడం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలలో ఆ సాటర్డే, సబ్బాతు, విశ్రాంతి చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ధర్మశాస్త్రంలో ఒకడు కట్టెలేరుకుంటా ఉన్నాడు. ఏ రోజున? సబ్బాతు దినాన్న, విశ్రాంతి దినాన్న కట్టెలేరుకుంటున్నాడు. కట్టెలేరుకుంటుంటే వాడిని ఏం చేశారు? మోషే ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టగానే మోషే అన్నాడు, అహరోను మోషేలు వాడిని కావలిలో ఉంచండి. దేవుడు వాడిని గురించి ఏం చెప్తాడో చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 15వ అధ్యాయం. అప్పుడు ప్రభువు వాడికి సెలవిచ్చిందేమనగా ఏం చెప్పాడంట? వీడిని రాళ్లతో కొట్టి చంపండి. అందరూ మౌనంగా ఉన్నారు, అందరూ విశ్రాంతి దినాన్ని కూర్చున్నారు, వీడొక్కడే కట్టెలేరుకుంటున్నాడు. మనం కానీ గమనిస్తే దేవునికి, ఆయన నిబంధనకు, ధర్మశాస్త్రంలో ఆ రోజుని సన్మానించకపోతే, విశ్రాంతి దినాన్ని సన్మానించకపోతే, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే దేవుడు ఊరుకునేవాడు కాదు. అసలు బబులోను చెరకి వాళ్ళందరినీ పంపించడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవటం, విశ్రాంతి సంవత్సరాలని ఆచరించకపోవటం, భూమికి ఇవ్వవలసిన విశ్రాంతిని ఇవ్వకపోవటం. అందువల్ల దేవుడు ప్రతి ఒక్క సంవత్సరాన్ని లెక్కబెట్టి 490 సంవత్సరాలకి ఎన్నెన్ని సంవత్సరాలు మీరు భూమికి లీవ్ ఇవ్వలేదో, రెస్ట్ ఇవ్వలేదో, 70 సంవత్సరాలు నేను ఆ లెక్క కౌంట్ చొప్పున 70 సంవత్సరాలు చెరకి పంపించాను. వినండి, దేవుని దృష్టిలో సాటర్డే ఇన్ ద లా, ధర్మశాస్త్ర యుగంలో సాటర్డే వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెనాట్ ట్రావెల్ మోర్. ఎక్కువ దూరం ప్రయాణం చేయటానికి వీల్లేదు, చాలా దూరం వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని పనులు చేయాలా, కొన్ని పనులు చేయకూడదు, అన్ని పనులు చేయదగినవి కాదు. మరి అలాగైతే మన జీవితంలో నేర్చుకునేటువంటి అమూల్యమైన పాఠం ఏమిటంటే, ఇదిగో అపోస్తుల యుగంలో మార్పు చెందింది. ఏమి మార్పు చెందిందంటే, ఆ ఆదివారము దినాన్న అనే ప్రాముఖ్యత, ప్రాధాన్యత వచ్చింది. కొన్ని వాక్యవచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యవచనాల్లో విశ్రాంతి దినమున ఏమేమి చేయకూడదో ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేద్దాం, ఓకేనా? మీరు విశ్రాంతి దినాన్న ఏమేమి చేయకూడదు. సాటర్డే, ధర్మశాస్త్ర యుగంలో సాటర్డే రోజు విశ్రాంతి దినాన ఏమేమి విషయాలు చేయకూడదు, వాటిని మనం చూద్దాం, ఓకేనా? నెహెమ్యా గ్రంథం చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చూసాం దూరాలు ప్రయాణం చేయకూడదు అపోస్తుల కార్యాల గ్రంథంలో. నెహెమ్యా గ్రంథం 13-16 చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. తూరు దేశస్థులను యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి ఏం చేస్తున్నారంట? అమ్ముతున్నారు. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి ఇలా చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడన్నా? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి, ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకు కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని గుమ్మాలని మూసేశాడు. ఏం చేయకూడదంట? ఈ వాక్య లేఖనాన్ని బట్టి ఏం చేయకూడదంట? మనం విశ్రాంతి దినాన్న ఏం చేయకూడదని చెప్తున్నాడు? అమ్మటం, కొనటం, వ్యాపారం, నో బిజినెస్ ఆన్ సండే. ఇది సాటర్డే. దాన్ని మనం ప్రభు దినానికి పోల్చి తర్వాత చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం నేర్చుకునేటువంటి వాక్య లేఖన వచ్చిన భాగాల్లో సత్యం ఏంటంటే, విశ్రాంతి దినాన్న లేకపోతే సాటర్డే ధర్మశాస్త్ర యుగంలో, పాత నిబంధన సమయంలో అమ్మటం,
కొనటం. ఏమమ్మారంటన్నా? ఏమమ్మారంట? చేపలు మొదలైనవి. మనం నెహెమ్యా గ్రంథం చెప్పుకునేటప్పుడు నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చులేండి. అంటే వీరికి నేను లైట్గా అట్లా గుర్తు చేసుకున్నాం. బిజినెస్ చేపలు అంటే సండే మార్కెట్ అన్నమాట. సండే మార్కెట్, సండే బజార్. దేవుని పిల్లలకు సండే బజార్ లేదు, సండే మార్కెట్ లేదు. అమ్మటం కొనటం షటర్ డౌన్. నాకు తెలిసి నేను పనిచేసి వచ్చినటువంటి స్థలంలో ఒక యవ్వన సహోదరుడు, ఆ యవ్వన సహోదరుడు చాలా నిరుపేద కుటుంబంలో నుంచి ప్రభువుని నమ్ముకున్నాడు. నిరుపేద కుటుంబంలోంచి. అతని జీతం నెలకి 300 రూపాయలు. కార్పెంటరీ వర్క్ చేస్తాడు. 300 రూపాయలు నెల జీతం. నేను చెప్తున్నాను, 2015, 16, 17 సమయంలో 300 రూపాయల జీతం. అతను అక్కడ సంఘ పెద్దలు అంకుల్కి మా దగ్గరికి వచ్చి, అంకుల్ నేను ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఆ సంఘ పెద్దలు వర్గీస్ అంకుల్ గారు, నువ్వు షాప్ పెడితే నీకు రెంట్ ఎలా కడతావు అన్నాడు. ఆయనకు పిల్లలు లేరు, నిరుపేద. ఆయన అన్నాడు, పర్లేదు అంకుల్ నేను షాప్ పెట్టాలనుకున్నాను. ఆ షాప్ యొక్క రెంట్ 1500 రూపాయలు, 1500 రూపీస్ తీసుకొని పెట్టాడు. షాపు పెట్టి ఎవ్రీ సాటర్డే మేము అక్కడ ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రతి శనివారం నాకు సెలవు ఉండేది. ప్రతి శనివారం మేము విలేజెస్కి వెళ్ళి ప్రభు పరిచర్య చేసేవాళ్ళం, సువార్త చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ సాటర్డే ఆల్మోస్ట్ దగ్గర ప్రతి శనివారం, సమయం ఉన్న ప్రతి శనివారం వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తూ ఉంటే ఈ సహోదరుడు అప్పుడే షాప్ పెట్టుకున్నాడు. 1500 రూపాయలు అతనికి చాలా ఆ రోజుల్లో అతనికి 15,000 రూపాయలతో సమానం. సాటర్డే బంద్ చేస్తాడు, సాటర్డే షటర్ క్లోజ్ చేస్తాడు, సండే షటర్ క్లోజ్ చేస్తాడు. ఎక్కువ శాతం అక్కడ బిజినెస్ జరిగేటటువంటి సమయం ఎప్పుడంటే ఆదివారం శనివారమే. మాతో పాటు సేవలో ఉంటాడు. ఆదివారం సండే మాతో ఉంటాడు. ఆదివారం సండే సాయంత్రం కూడా తెరవడు. 3 నెలల్లో అతని షాప్ రెంట్ 3000కు పెంచాడు. ఫస్ట్ అతనికి కరెంట్ లేదు. నేను ఊరికి నా కథ చెప్పటంలా, ఇది నా అనుభవంలో చూసినటువంటి ఒక విశ్వాసి జీవితాన్ని గురించి చెప్తున్నాను. తనన్నాడు 3000 రెంట్ పెంచి కరెంట్ సప్లై చేశాడు. అంటే కరెంట్ మీటర్ వేరు, కరెంటు బిల్లు ఇతను వేరేగా కట్టుకోవాలా, రెంట్ వేరేగా కట్టాలా. పెరిగాడు. మొన్న మధ్యన నాకు ఫోటో పెట్టాడు. దగ్గర ఇప్పుడు ఇది 10 సంవత్సరాలు, నేను బయటకు వచ్చి 8 సంవత్సరాలు అయిపోతుంది. నాకు ఫోటో పెట్టాడు. ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు కట్టాడు. నేను అడిగాను, ఈరోజు కూడా సండే సాటర్డేస్ క్లోజ్ చేస్తున్నావా భయ్యా అని. భయ్యా అదైతే అసలు మనం మానం భయ్యా. ఆయన పక్కన ఒక బైక్ రిపేర్ షాప్ ఆడొట్టాడు. అతను ఈయన అడిగాడు, అరే భయ్యా నువ్వు సాటర్డే క్లోజ్ చేస్తావు, సండే క్లోజ్ చేస్తావు, ఎలాగ జరిగిద్ది నీకు? మా ప్రభు ఇస్తాడండి అని చెప్పేవాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏది ఆంధ్రాలో కాదు, అది ఏది మన మంచి బిజినెస్ జరిగే పట్టణాల్లో కాదు, అది స్మాల్ టౌన్ సెటప్, స్మాల్ ఒక చిన్న విశ్వాసి ప్రభు దినానికి ఇచ్చే ప్రాధాన్యత, నిర్లక్ష్యం కదండి. అట్లాగైతే నంబర్ 1, మనము ప్రభు దినాన్న వ్యాపారం చేయడానికి వీల్లేదు, దూరం ప్రయాణం చేయడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో మన విశ్వాసులు, మన సంఘంలో, మన ఈ తరంలో ఉన్నటువంటి విశ్వాస సమూహం ఆదివారం దినం ఎక్కడికి వెళ్తాం? చుట్టాలింటికి. ఆరాధన మిస్ చేసి చుట్టాలింటికి వెళ్ళొచ్చు, పర్వాలేదు, కానీ ప్రయాణము చేయదగిన దూరం ఉంది అంటున్నాడు కదండి. ఇట్స్ నాట్ లాంగర్ దాన్ వాట్ ఇట్స్ సపోజ్ టు బీ. ఇది దేవుని యొక్క పనికి, దేవుని యొక్క ప్రసన్నతకు, దేవుని నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయాణంగా ఉండకూడదు. విశ్రాంతి దినాన్న సమీపమైన ప్రయాణ దూరం. అట్లాగైతే విశ్రాంతి దినాన్న ప్రయాణాలు చేయకూడదు యూదులు. నెంబర్ 2, విశ్రాంతి దినాన్న అమ్మకూడదు, కొనకూడదు, అది వాళ్ళకి తగదు. మీకు గుర్తుందో లేదో, దైవ సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈ రానున్న దినాల్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి సంవత్సరం కాబోతుంది. మన పెద్దలు మోజెస్ అంకులు ఎప్పుడు నిలబడి ఇక్కడ ఆయన అనుభవాలు, సాక్ష్యాలు చెప్పినా ఒక వాక్య వచనాన్ని చూపించేవారు. మీకు గుర్తుందా ఎవరికైనా?
చాలా వాక్యాలు చెప్పేవారులేండి. ఆయన ఎప్పుడు ఒక వాక్య వచనాన్ని చూపించేవారు. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా 58 13వ వచనాన్ని మనం చూద్దాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకనే, అంటే రెస్ట్గా ఉండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు ఘనమైనదనియు అనుకొని ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, ఓ ఎంత దివ్యమైన మాట. ఏమేం చేయకూడదంటన్నా? కట్టెలు ఏరకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ఎక్కడేం చేయకూడదంట? ఇదంతా వాక్యవచనాన్ని మోసే అంకుల్ ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడల్లా చెప్పేవాళ్ళు ఈ వాక్యం. మీకు జ్ఞాపకం ఉందో లేదో మరి కదా. ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక సింపుల్ వన్ వర్డ్లో ఇలా రాశాను: నీకు ఇష్టమైన పనులు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. లోకవార్తలు, సేద్యం, వ్యాపారం కదా. ఇవి దేవుని పిల్లలు, యూదులైన వారు విశ్రాంతి దినాన్న చేయటానికి వీల్లేదు. ప్రయాణం దూరం చేయకూడదు. నెంబర్ 2, వ్యాపారం చేయకూడదు. నెంబర్ 3, లోక వార్తలు, ఇష్టమైన పనులు ప్రతిష్ఠితమైన దినంగా ఎంచకుండా అన్ని రోజుల్లో ఒకటే దినంలాగా విశ్రాంతి దినాన్ని ఎంచుకుంటే దేవునికి చాలా కోపం వస్తుంది అని భక్తుడైనటువంటి యెషయా ఆయన తన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పిన మాటలను బట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటి? ఎందుకని దేవునికి విశ్రాంతి దినాన్న ఈ చేయొద్దు అంటున్నాడు? ఎందుకని అంటున్నాడన్నా? అంటే అది ఒక నియమమా, నిబంధన, కట్టడ, అందరికీ ఉన్నట్టుగా అదొక రూలా? ఎందుకని అంటున్నాడు? వాట్ ఈజ్ యాక్చువల్లీ గాడ్ డిమాండింగ్ బై ప్రార్థన. ఇంకా ఎందుకని ఆయన విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలంటున్నాడు? మనం రెస్ట్ తీసుకోవాలన్నా? అది ఎందుకమ్మా? ఆ టైం కావాలా. ఏం టైం కావాలన్నా? క్వాలిటీ టైం కావాలి ఆయనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కుటుంబాలుగా ఉన్నాం, మనకు పిల్లలు ఉన్నారు. నేను వారం అంతా కష్టపడుతున్నా, నా పిల్లలతో నేను టైము గడపట్లా. పిల్లలు ఏమంటారు? ఏంటి పప్ప నువ్వు మాకు టైం సరిగా స్పేర్ చేయట్లేదు, ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి టైం ఇవ్వట్లేదు. తెల్లవారుజామునే కనిపిస్తున్నాను, లేకపోతే రాత్రి మిడ్నైట్ 7 నుంచి ఎక్కడి నుంచో వస్తున్నా కనిపిస్తున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, నేను వాళ్ళకి మాట్లాడట్లా, ఏం చేయట్లా. ఇప్పుడు పిల్లలు ఏమంటారు? మా పాప టైం స్పేర్ చేస్తున్నాడు కానీ అదంతా మాకు మజా రాట్లా. అదే నేను మా బిడ్డలందరినీ తీసుకొని సేవ అన్నీ బంద్ చేసి చక్కగా ఒకరోజు హాలిడే ట్రిప్ వెళ్ళాం. ఎక్కడికైనా ఒక మంచి స్థలం, బోటింగ్కి వెళ్ళాం. మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. మేమందరం చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా ప్లెజెంట్గా చాలా జాయ్ఫుల్గా ఉంది. ఇప్పుడు మా పిల్లలు ఏమంటారు? చాలా బాగుంది, క్వాలిటీ టైం అంటారు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి మనం ఆదివారం రావటం కాదు కావాల్సింది. దేవునికి మనం ఆయన సన్నిధిలో ఊరికినే బైబిల్ పట్టుకొని ఒక ఆచారంగా రావటం కాదు కావాల్సింది. 6 రోజులు మనకిష్టమైన పని చేసుకోవచ్చు. 7వ రోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఐ వాంట్ యువర్ క్వాలిటీ టైం. నువ్వు రిలాక్స్డ్గా నా దగ్గర కూర్చోవాలా, నాతో మాట్లాడాలా, నీ హృదయాన్ని నాతో పంచుకోవాలా. ఒక హాలిడేకి కుటుంబంగా మీరు వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తారో, ఒక హాలిడే రోజున మీ పిల్లలందరితో మీరు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే ఎంత సరదాగా ఉంటారో. దేవునితో ఆయనకి మన సమీపంగా
క్వాలిటీ టైం అంటారు దాన్ని. ఏమంటారంటే క్వాలిటీ టైం. పొద్దున్నే కనిపించి వెళ్ళిపోవటం అది క్వాలిటీ టైం కాదు. అది కూడా టైమే, బట్ దట్ ఈస్ నాట్ క్వాలిటీ టైం. 1 full day that we should spare and make it apart for God. దేవుని కొరకు సమయాన్ని కోరుకుంటున్నాడు, దేవునితో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆ రోజంతా నువ్వు నాతో గడపాలా. మనకి కొంచెం ఇవి విలువ లేనివిగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం కుటుంబాలుగా ఎక్కువ సమయం కలిసే ఉంటాం. ఫారిన్లో, అబ్రాడ్లో, ఉద్యోగాలు చేసే స్థలాల్లో, ఎయిర్ ఫోర్స్లో చాలా కుటుంబాల్లో గొడవలు అవ్వేవి. గొడవలు ఎందుకయ్యాయంటే మెన్ ఎక్కువ శాతం ఆఫీసెస్లో ఉండేవాళ్ళు, విమెన్ ఎక్కువ టైం ఇంటి దగ్గర నుంచి, అంటే వాళ్ళ విలేజెస్ నుంచి దూరంగా పోస్టింగ్ లొకేషన్స్లో, ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు. విమెన్ ఇంటి దగ్గర ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళకి భయంగా ఉండేది, కష్టంగా ఉండేది, లోన్లీగా అనిపించేది. చాలామంది కొంచెం టసన్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చేవి. హస్బెండ్ సెక్షన్లోనే ఉంటున్నాడు, వైఫ్ ఇంట్లో ఉండే, వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం టుగెదర్, మాకు ఫెలోషిప్ లేదు. అప్పుడు మళ్ళీ లీవ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యండి, మళ్ళీ వెనక్కి రావాలా. వీ నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మన సమయం, దేవునితో మన సహవాసం, దేవునితో మన అత్యంత శ్రేష్టమైన సమయాన్ని ఆయనతో గడపాలి. దట్ ఈజ్ హిజ్ డిజైర్, దట్ ఈజ్ హిజ్ విష్. ఇప్పుడు దీన్ని మార్పు చెంది, విశ్రాంతి దినం కాస్త మార్పు చెంది, క్రొత్త నిబంధనలో విశ్వాసులమైన మనకు ఏమని చెప్పబడిందన్న ప్రభు దినం అని చెప్పబడింది కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1:10. ఏం దినం అంటున్నది? ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. చాలు, అది ప్రభువు దినం అంటున్నాడు కదా. ఒకటి అది ప్రభుది. మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం కదా, అఫ్కోర్స్ పత్రికల్లో చెప్పుకుంటాం. మనం అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 20వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలన్న. ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసులమైన మనకి ఇవ్వబడినటువంటి దినం ఏంటంటే విశ్రాంతి దినం కాదు, విశ్రాంతి దినపు ప్రయాణాలు కాదు, విశ్రాంతి దినపు వ్యాపారం కాదు, విశ్రాంతి దినపు నిర్లక్ష్యం కాదు, విశ్రాంతి దినాన్న మనము చేయదగని పనులను గురించి మాట్లాడుకోవటం కాదు. సాటర్డే మనం అన్నీ చేసుకోవచ్చు. కానీ ప్రభు తన శిష్యులకు నూతన నిబంధనలో స్థాపించబోతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో అక్కడ విశ్రాంతి దినాన్న వాళ్ళు చేయదగిన ప్రయాణంత దూరంలో ఉన్నారని లోకా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆదివారము నాడుకు షిఫ్ట్ కాబోతుంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్న, ఆదివారం విశ్రాంతి దినము లాంటి దినం విశ్వాసులకి. మరి డూస్ అండ్ డోంట్స్ అంటే చేయదగినవేంటి, చేయదగనివేంటి? వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ, వాట్ ఆర్ వీ సపోజ్ నాట్ టు డూ? ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. ఇప్పుడు ఏం చెయ్యకూడదో విశ్రాంతి దినాన్ని గురించి చెప్పుకున్నాం. ఏమి చెయ్యాలో క్రొత్త నిబంధనలో భక్తుడైనటువంటి పౌలు దైవ ప్రత్యక్షతలతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆదివారము ప్రభువు దినము. మనం ఒక హోటల్కి వెళ్తాం కదా, సాధారణంగా మీరు గీతా రెస్టారెంట్కి కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి హోటల్కి వెళ్ళారనుకోండి, ఆ హోటల్ టేబుల్స్ మీద 8 సీటర్స్, 6 సీటర్స్, 4 సీటర్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్కసారి మనకిష్టం అనుకొని వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, వాడు అక్కడ ఒక బోర్డు పెడతాడు. ఏమని బోర్డు పెడతాడు? రిజర్వ్డ్. బాగా చెప్పారు, బాగా వెళ్తారు హోటల్స్కి. రిజర్వ్డ్ అని పెడతాడు. రిజర్వ్డ్ అంటే మరి అక్కడ కూర్చోవచ్చా మనం?
వాడు వెంటనే చెప్పు, సార్ దిస్ ఈజ్ రిజర్వ్డ్ సార్, మీరు పక్కన కూర్చోండి. ఎవరి కోసం రిజర్వ్డ్? ఎవరో ముందు చెప్పుకున్నారు, 8 మంది కలిసి వస్తామని చెప్పుకున్నారు, అందుకని 8 సీటర్స్ వాడు సెట్ చేసి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆదివారం మనం వాక్య లేఖనాల్లో చూస్తాం, ప్రభువు బల్ల అన్నాడు. ఏంటిదంటనా? ఎక్కడుంది? కొరింథీ పత్రిక, మొదటి పత్రిక చూద్దాం, చూడండి. కొరింథీ మొదటి పత్రిక, ప్రభువు బల్ల కదా. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 21వ వచనం. ఎస్, ప్రభువు బల్ల. 21 చూడండి. మీరు ప్రభువు ఎవరి పాత్ర అంటది? ఇది ప్రభువు పాత్ర. త్రాగనేరు. ఎవరి బల్ల అంటనా? దినము ప్రభు దినం, తర్వాత బల్ల ప్రభు బల్ల, పాత్ర ప్రభు పాత్ర. మనం 11వ అధ్యాయంలో ప్రతి ఆదివారం చదువుతాం కదా. 20వ వచనం చూడండి, 11:20. ఎవరిదంటన్నది? రాత్రి భోజనం అన్నాడు, కానీ ఆ భోజనం ఎవరిది? ప్రభుది. ఇప్పుడు మీరు గమనించండి, ఆదివారం విశ్వాసులు చేయాల్సినటువంటి పని ఏమిటంటే రొట్టె విరచడానికి కూడుకోవాలా. రొట్టె విరచడానికి కూడుకోవటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని భక్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, అది ప్రభు దినం, మీ దినం కాదు, మీ టేబుల్ కాదు, మీ భోజనం కాదు, మీ పాత్ర కాదు, మీదేం లేదు అందులో. అంటే ఒక టేబుల్ రిజర్వ్డ్ అని పెట్టారు, అది గాడ్స్ టేబుల్, గాడ్స్ రిజర్వ్డ్. దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. మరి దేవుడు కూర్చుంటే ఆ రిజర్వ్డ్ సీట్స్ దగ్గరికి విశ్వాసులందరూ వచ్చి కూర్చోవాలా. బా, ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ఫుడ్ ఎవరిదంటది? గాడ్స్ ఫుడ్, దేవుని బల్ల. ఎట్లాగా ఇది దేవుని బల్ల? ఇప్పుడు మీ ఇంట్లో మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మేమన్నీ చాలా శ్రేష్టమైన సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టాం. టేబుల్ మీద పెడితే ఆ టేబుల్ మీద పెట్టిన వస్తువుల్ని మీరేమంటారు? అన్న ఎవరు చేశారు? చాలా బాగుంది, పలానా వాళ్ళ ఇంట్లో భోజనం. ఎవరైనా ఆ భోజనాన్ని ఆ భోజనం మీద ఉమ్మేయటం కానీ, ఆ భోజనాన్ని కింద పడేయటం కానీ, చీ అంటాం కానీ అంటామా? ఎందుకని? అమ్మో, ఇది పలానా వ్యక్తి ఇంట్లో, గొప్ప ఆయన ఇంట్లో వాళ్ళు తయారు చేసిందండి, వాళ్ళ వైఫ్ తయారు చేసిందండి, వాళ్ళ పలానా రెస్పెక్ట్ఫుల్గా తెచ్చారండి. అమ్మ, ప్రభు పాత్రలు, ప్రభు బల్ల, ప్రభు భోజనం, ప్రభుతో కలిసి కూర్చుని చేసే సహవాసం. మీకు ఒక విషయం తెలుసా? 5 రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యతలు ప్రభు దినానికి ఉన్నాయి, ఆదివారానికి ఉన్నాయి. విశ్రాంతి దినానికి కాదు, ఆదివారానికి. నంబర్ 1, ఆదివారానికి ఉన్న ప్రప్రథమమైనటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, సృష్టిని దేవుడు చేశాడు కదనా. సృష్టిని దేవుడు చేసినటువంటి రోజు ఏ రోజు? దేవుడు సృష్టిని మొదలుపెట్టాడు. దేవుడు సృష్టిని ఏ రోజు మొదలుపెట్టాడు? ఆదివారం రోజే. ఎందుకని చెప్పగలం? మొదటి రోజు కాబట్టి, ఫస్ట్. ఎందుకంటే ఆయన 6 రోజులు సృష్టిని తయారు చేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7వ రోజు శనివారం విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ రోజు ఏదైందనమాట? ఫస్ట్ రోజు. అంటే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించింది ఆదివారం రోజు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ప్రభువు పెంతికోస్తు దినాన్ని ఏర్పాటు చేశాడు. యూదుల పండగలు, క్రొత్త నిబంధన యొక్క దైవ నియమాలు దగ్గర దగ్గర ప్యారలల్గా కనిపిస్తాయి. ఆయన పస్కా పండుగ, ప్రభు శిలువ మీద చనిపోవటం ఒకటే. పులియని రొట్టెల పండుగ, విశ్వాసి పవిత్ర జీవితం ప్యారలల్గా కనిపిస్తాయి. ప్రభువు మృతులలో నుండి లేపబడటం పెంతికోస్తు పండగ.
ప్రథమ ఫలముల పండగ, రెండు ప్యారలల్గా కనిపిస్తాయి. ఇంతకీ పాత నిబంధనలో యూదుల పండగలు ఎక్కడ కనిపిస్తాయి? ఏ గ్రంథంలో కనిపిస్తాయి? లేవియాకాండం 23వ అధ్యాయంలో. మీరు కానీ గమనిస్తే 7 వారాల తర్వాత ఒకే పనను ఎత్తుకొని ఒకే పనను దేవుని సన్నిధిలో అల్లాడించి, వేవింగ్ అంటారు, తెలుగు భాషలో అల్లాడించటం అని రాశాడు. అల్లాడించడం అంటే వేవింగ్, ఒక్క పననే అల్లాడించాలా. దాని తరువాత 7 వారాలు లెక్క పెట్టాలా. 7 వారాలు, 7 విశ్రాంతి దినాలు లెక్క పెట్టిన తర్వాత 7వ విశ్రాంతి దినం, లేకపోతే 7 విశ్రాంతి దినాల తర్వాత వచ్చే మరుసటి దినం, అంటే 49 రోజుల తర్వాత, 7 ఏళ్ళు 49 దినాల తర్వాత వచ్చే దినం ఏ దినం అవుతుంది? ఆదివారం అయింది. ఆ ఆదివారమున మీరు క్రొత్త ఫలాల పండుగ చేయాలా. ఓకే, నేను ఆల్రెడీ ఐ థింక్ మనం చాలా సందర్భాల్లో 1-2 సార్లు ఈ మాటను చూసామని నాకు జ్ఞాపకం వస్తుంది. 23వ అధ్యాయం చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను, ఒకటే పనను. విశ్రాంతి దినమునకు మరుదినమున, విశ్రాంతి దినానికి మరుదినం అంటే ఆదివారం వచ్చింది. ఓకే, దానిని అల్లాడింపవలను. ఇట్లాగా మీరు చేసిన తర్వాత 15వ వచనం చూద్దాం. 23:15. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని 7 వారాలు లెక్క పెట్టాలా. 7వ విశ్రాంతి దినానికి మరుసటి దినము వరకు లెక్కించి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏంటిదంటమ్మా? క్రొత్త ఫలాలతో నైవేద్యాన్ని అర్పించాలి. అంటే ఎన్ని రోజులైంది ఇది? 49 అయిపోయి 50 రోజులు. అంటే శనివారం అయిపోయి ఏం రోజు వచ్చింది? ఆదివారం వచ్చింది. ఒకటి, ఆదివారం రోజు సృష్టి తయారు చేయబడింది, బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, సండే జరిగింది. నెంబర్ 2, పెంతికోస్తు రోజు అని చెప్పబడే యూదుల పండుగ కూడా ఆదివారమే సెలబ్రేట్ చేసుకుంటారు. చూసారా? మూడవదిగా మన ప్రభు పునరుద్ధానం అయ్యాడని చెప్పుకుంటున్నాం కదా, ఏ రోజు అయినా? అది మనకు బాగా క్లియర్గా తెలుసు కదా. నెంబర్ 1, సృష్టి తయారు చేయబడింది. నెంబర్ 2, పెంతికోస్తు పండుగ, క్రొత్త ఫలాల పండుగ. నెంబర్ 3, ప్రభు పునరుద్ధానుడై లేచింది ఆదివారం దినాన. నెంబర్ 4, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఏ రోజు వచ్చాడు? పెంతికోస్తు దినాన. పెంతికోస్తు దినం అంటే ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న ఈ పెంతికోస్తు 50వ రోజు అంటారే. సేమ్ 50వ రోజున ఎలాగైతే క్రొత్త ఫలాల పండుగ చేసుకున్నారో, అదేవిధంగా క్రొత్త ఫలాల పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి సంఘాన్ని స్థాపించాడు. అది కూడా ఏ రోజు? అది కూడా సండేనే. ప్రభువు రొట్టె విరిచే దినం, ప్రభువు బల్ల చుట్టూ చేరే దినం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె విరిచేది ఏ రోజన్నా? సండే. సండేకున్న ప్రత్యేకత క్రొత్త నిబంధనలో ఎంత గొప్పదో చూడండి. అలాగైతే ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో విశ్వాసులు ఏమి చేస్తారు? విశ్రాంతి దినాన్న వాళ్ళు ప్రయాణాలు చేయకూడదన్నాడు, విశ్రాంతి దినాన్న వాళ్ళు అనవసరమైన చేయకూడదన్నాడు. చేయవలసినదేంటో ఆయన చెప్తున్నాడు. మీరు నిర్లక్ష్యం చేయకూడదు, మీరు దూరం పోకూడదు, అమ్మకూడదు, వ్యాపారం చేయకూడదు, కట్టెలేరుకోకూడదు. ఇవన్నీ దైవికమైన నిబంధనలు ఫర్ ద రెస్టింగ్ సబ్బాత్. కానీ విశ్రాంతి దినానికి మార్పు వచ్చి ఆదివారం ప్రభు దినంగా చెప్పుకునే మన కొరకు ఆయన తీసుకొని వచ్చినటువంటి మార్పులలో మనము రొట్టె విరచటానికి ఆయన సన్నిధికి కూడుకొని వస్తాం. మరి ఇది నెలకొకసారి చేయాలా, ప్రతివారం చేయాలా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి రొట్టె విరచాలా?
ఎవ్రీడే చేయాలా అన్న? ఎందుకు చేయాలా? ప్రతి వారం చేయాలా? సంవత్సరానికి ఒకసారి చేయాలా? నెలకొకసారి చేయాలా? మొదట ఆదివారం చేయాలా? నెలలో మొదట ఆదివారం చేయాలా? లేకపోతే సంవత్సరంలో పండగ రోజుల్లో చేయాలా? లేకపోతే కొందరు అంటున్నారు ప్రతిరోజు చేసుకోవచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇట్లా రాయబడింది, వాళ్ళు దినదినము ప్రతిదినము ఇంటింటా కూడుకుంటూ రొట్టె విరిచి. మరి మనం ఎందుకు చేయకూడదు అట్లా ఎవ్రీడే? ఈ ప్రశ్నలకు ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం ఆన్సర్స్ చూద్దాం. అట్లాగైతే ఆ విశ్రాంతి దినమున ప్రయాణము చేయదగినంతటి సమీప దూరానికి వారి మొదటి ప్రయాణం సాగింది. మన ప్రయాణం కూడా ప్రభు దినానికి